నంద్యాల నియోజకవర్గంలో వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి డ్రామాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎన్నికడం జరిగింది. దాన్ని తట్టుకోలేక ఏదైతే మాజీ శాసనసభ సభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఉన్నారో, నంద్యాల శాసనసభ సభ్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని ఇది లాస్ట్ ఎన్నిక, అందుకనే నిన్ను గెలిపించారు, నువ్వు నంద్యాలలో ఏం అభివృద్ధి చేసినావని చెప్పి మాట్లాడడం జరిగింది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి సూటిగా మాట్లాడదలుచుకున్నాం. ఆయన రాజకీయ వయసు ఉండదు, ఆయన అనుభవంతో ఉండదు నీ వయసు. గుర్తుపెట్టుకో రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఆయన రాజకీయవంతం ఉన్నది నీ వయసు. ఆయన నంద్యాల నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినాడు, అభివృద్ధి చేసినందుకే ఆయన 4 సార్లు గతంలో ఎమ్మెల్యే గెలిచినాడు. మళ్ళా తర్వాత 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా దాదాపు 19 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచినాడు. నువ్వేమంటివి, జగన్మోహన్ రెడ్డి ఎస్పీజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు టికెట్ మన జోలో ఉంది, మెజార్టీ ఒక్కటే మనకు ముఖ్యమంటివి. మెజార్టీ బాయా, టికెట్ బాయా, ఎందుకు పోయింది? నంద్యాల నియోజకవర్గంలో మీరేం అభివృద్ధి చేయలేదు కాబట్టి పోయింది. స్వయానా నేనే నంద్యాల ఆవాస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు మీ నాయన పేరు ఉన్నటువంటి శిల్పా మోహన్ రెడ్డి ఏదైతే శిల్పానగర్ ఇచ్చినాడో, శిల్పా వాసవి నగర్ అన్న, దాదాపు 4,500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. వాళ్ళకు పోవడానికి రోడ్డు లేదు, దయచేసి దాన్ని అభివృద్ధి చేయండి. పెద్ద ఆయన పేరు ఉంది శిల్పా మోహన్ రెడ్డి గారి పేరు అని చెప్తే 5 ఏళ్ల పాటు మీరేం చేశారు? ఒక మురికి కాలం కూడా వేయలేకపోయినావు. ఈరోజు రా, కరెక్ట్ ఒక వారం రోజులు టైం తీసుకో. మొన్ననే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు శిల్పా వాసవి నగర్కి దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా అభివృద్ధి జరగబోతుందని చూపిస్తాం. మేము మాటలు చెప్పేవాళ్ళం కాదు, చేతల్లో చేసి చూపించేవాళ్ళం. చేతగాని మాటలు మాట్లాడతా ఎవరన్నా బఫ్ఫున్ గలని తీసుకొచ్చి ప్రెస్ మీట్ ముందర కూర్చోబెట్టి బుజ్జి ఆ పిల్లోని గురించి ఏం మాట్లాడిస్తావు? కూరగాయలు, వాడు కూరగాయలు మొత్తం నువ్వు తీసుకొచ్చినావా? వాళ్ళ నాయన చరిత్ర తెలుసునా నీకు? బుజ్జి చరిత్ర తెలుసునా? తొందరపడి మాట్లాడడం, అనవసరమైన మాటలు మాట్లాడడం కార్రవి అనే వ్యక్తికి తగదు. నీ చరిత్ర ఏందో నాకు తెలుసు. నువ్వు యాడికి రమ్మంటే నేను అడిగి వస్తా, నీ చరిత్రలో చెప్పగలుగుతా. ఆడ ప్రెస్ మీట్లో ఎవడెవడైతే కూర్చున్నాడో వాడి చరిత్రలలో చెప్పగలుగుతా. వ్యక్తిగతంగా పోవడం కరెక్ట్ కాదు. రాజకీయంగా మాట్లాడదలుచుకునే రాజకీయంగా మాట్లాడు. ఏమని మాట్లాడినాడు బుజ్జి అనే వ్యక్తి? నంద్యాల నియోజకవర్గంలో శిల్పా మోహన్ రెడ్డి గారు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఏ విధంగా రాజకీయం చేశారు, ఏం అభివృద్ధి చేస్తారని చెప్పినాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు. పలానా అభివృద్ధి చేసినాం, పలానా కట్టినాము, మేము నంద్యాల నియోజకవర్గంలో మా నాయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, నేను ఒకసారి ఎమ్మెల్యే గెలిచినా, ఈ విధంగా అభివృద్ధి చేసినామని చెప్పు. అంతే తప్ప ఎవరిని బఫ్ఫును కాలని కూర్చోబెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడము, నీకంటే 100 రెట్లు మాట్లాడగలుగుతాం. ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. వ్యక్తిగత విమర్శలు కాదు, రాజకీయంగా ఏం చేసినారు, నంద్యాల నియోజకవర్గంలో ఫరూక్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసినారనేది. మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా నాయన. శ్రీనివాస్ సెంటర్ నుంచి సంజయ్ గారి గేట్ ఎందుకు వేయలేకపోయినారు రోడ్డు? ఈరోజు చూడిపో, పద్మావతి నగర్లో వర్షాకాలం వస్తే ఏ విధంగా నీళ్లు నిలబడుతున్నాయి. ఈ పొద్దు చూడిపో పద్మావతి నగర్ రోడ్ ఎట్టుందో. మళ్ళీ ఏమంటారు, ఫయాజ్ గారు వారం రోజులు, ఫిరోజ్ గారు వారం రోజులు. 24/7 నంద్యాల నియోజకవర్గంలో బల్లగుద్ది చెప్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే నష్టం కుటుంబం. ఫిరోజ్ గారు ఉంటారు, ఫయాజ్ గారు ఉంటారు, వాళ్ళిద్దరు లేడు, పెద్ద ఆయన ఉంటాడు. మీకేం నొప్పి చెప్పా? మీకు అంత డౌట్ ఉంటే రాత్రి 1 గంటకు కావచ్చు, 2 గంటలకు కావచ్చు, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఫిరోజ్ గారికి కానీ ఫయాజ్ గారికి కానీ ఫోన్ చేయమని చెప్పు. ఫిరోజ్ గారు, ఫయాజ్ గారు స్పందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను. నేను మాటలు కాదు, చేతుల్లో చేసి చూపిస్తా. అటువంటి నాయకులను పట్టుకొని నోరుందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు చేస్తారా? నంద్యాల నియోజకవర్గంలో ఇంకా 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇంకా పదవి కాలం ఉంది. మళ్ళీ 2029లో కూడా తెలుగుదేశం పార్టీ మీరు పార్టీ కాలం అంటున్నారు. రాదు. పొరపాటున కూడా 2029లో కూడా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎంతసేపు ఉన్న గులకరాళ్ళు, వైఎస్ఆర్ విగ్రహాలు తీసుకోవడము, దాన్ని బట్టి ఈ డ్రామాలల్లా జనాలు కనుక్కొనే మీకు 11 సీట్లు ఇచ్చినారు. నైనా రాబో కాలంలో 11 సీట్లు కూడా లేవు. మళ్ళీ ఏమంటావు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు లాస్ట్ ఎన్నిక, ఇంకా 10 ఏళ్ళు పెద్ద నంద్యాల ఎమ్మెల్యే ఉంటారు. తిక్కమకి నీకు ఓపుకండి. 2029 తగులుకో, పెద్ద ఆయన 2029లో తగులుకోండి. మళ్ళా ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ 2029లో కూడా ఆయనే పోటీ చేస్తాడు. నంద్యాల ఆయనే ఎమ్మెల్యే గెలుస్తాడు. మళ్ళీ నీకు శాఖ, మైనార్టీ శాఖ ఏదో చూపిస్తాం. ఒక మైనార్టీ నాయకుడు నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిస్తే అంత కడుపు మంటలా? పేరుకు ఇసాక్ బాసాకి ఎమ్మెల్సీ ఇచ్చినారు, ఆ అమ్మాయి మహబూబ్ ఇసాక్ చైర్పర్సన్ ఇచ్చినారు.
నాకన్నా చెప్పినారా వాళ్ళు, మళ్ళీ వేరే వాళ్ళు వద్దు, నా ముందరికి వచ్చి చెప్పినారు. ఈసాక్ భాష కావచ్చు, మాబునిసా గారు కావచ్చు, మీరు ఏ విధంగా అవమానపరిచినారు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి చైర్పర్సన్ లాబీలో కూర్చుంటే కమిషనర్, ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ వెంకటకృష్ణుడు ఏ విధంగా మర్యాద ఇచ్చినాడు అన్నీ నాకు తెలుసు. నేను మాట్లాడిన ఆ రోజు కూడా ఒక మైనార్టీ మహిళ కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో దేశం సుధాకర్ రెడ్డి, దేశం సులోచన చైర్పర్సన్ ఉన్నప్పుడు నోర్లు మెదపలే అంటే వాళ్ళు ఓసీకి సంబంధించిన వాళ్ళు, రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మాట్లాడలేకపోయినారు. మైనార్టీ అంటే అంత చులకన్నా అని చెప్పి రికార్డులోనే పంపించమంటే పంపిస్తా. మా బుజ్జి కార్డు ఉంది, రాజేష్ కార్డు ఉంది, ప్లస్ హరి కార్డు కూడా ఉంటుంది. సిటీ కేబుల్ కాడ లంజల్ న్యూస్లో ఉంటుంది, సిటీ కేబుల్లో ఉంటుంది. నేను మాట్లాడడం లేదు. అటు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. వ్యక్తిగత విమర్శలు అనవసరం. వ్యక్తిగత విమర్శలు పోకుండా నంద్యాల నియోజకవర్గంలో మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారో బహిరంగ చర్చకు రా. ఆడికి రమ్మంటే ఆడికి రావడం మేము సిద్ధంగా ఉన్నాం. మీ వైఎస్ఆర్ సర్కిల్లోనే కూర్చున్నాం. 3 విగ్రహాలు ఉన్నాయి కదా వైఎస్ఆర్వి. శ్రీనివాస్ సెంటర్లో ఒకటి ఉంది, చాంకాలలో ఒకటి ఉంది, సాయిబానగర్లో ఒకటి ఉంది. ఆడ కూర్చోండి, ఆడ కూర్చున్నాం, ఏ ఇబ్బంది లేదు. మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతారు. మెడికల్ కాలేజ్ తీసుకుపోయి ఈరోజు రారి, నా ఎమ్మడి రారి పోదాం. మీరు కట్టింది ఒకటే, ఆడ మెడికల్ కాలేజ్ తర్వాత ఎన్ని అభివృద్ధులు జరుగుతున్నాయి కదా, ఒకసారి మెడికల్ కాలేజ్లో పోదాం. నంద్యాల నియోజకవర్గంలో ఇంకా 3 ఏళ్ల పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చూడబోతా ఉన్నారు. చూడ్డానికన్నా ఉండాలి మీరు. నంద్యాల నియోజకవర్గంలో ఒక 76 ఏళ్ల పెద్ద ఆయన నంద్యాలను ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నాడు, ఏ విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు అనేది చున్నికన్నా ఉండాలి ఆయన. కాబట్టి వ్యక్తిగత విమర్శలు చేయకరి. మీరు ఒకటి చేస్తే 100 చేయగలుగుతాం. మీరు ఒకటి మాట్లాడితే 1000 మాట్లాడగలుగుతాం. మీరు మాటలతో ఇది చేస్తారు. మేము అన్ని దానిలో సిద్ధంగా ఉన్నాం. కానీ మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, కేవలం మనం అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడదాం, వ్యక్తిగత విమర్శలకు పోవాకన్నారు. కాబట్టి గౌరవించి మాట్లాడుతున్నా. ఇంకోసారి విమర్శలు చేసినప్పుడు దానికి ఎట్టుంటుందో ప్రతి విమర్శ కూడా డైరెక్ట్ చూపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాడి చేయాలనే ఆలోచనతో తాగి అందరికి తాపుకొని నా ఆఫీస్ పైన దాడి చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. దానికి పోలీసులు అడ్డుకొని అక్కడికి వచ్చినటువంటి చిల్లర మూకలను చెదరగొట్టడం జరిగింది. బుడ్డా రాజశేఖర రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బుడ్డా రాజశేఖర రెడ్డి చిల్లర చేస్తూ మానుకో. ఈ చిల్లర చేస్తూ మానుకుంటే బాగుంటుంది. నీకు దమ్ముంటే నేను చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భయపడే ప్రసక్తి లేదు నీకు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, నీ కరగట్టుకునేటప్పటి నుంచి చూస్తున్నా. నేను నీ బెదిరింపులు, నువ్వేదో దొంగ చేస్తలు, ఏదో ఒకటి భయపడిపోతారు. భయపడించుకోవాలా? ఈ భయపడే చక్రపాణి రెడ్డి రక్తంలోనే లేదు. భయం ఎట్లాడదో చక్రపాణి రెడ్డి రక్తంలోనే లేదు. కాబట్టి ఈ చిల్లర చేస్తావు మానుకో. నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పరిపాలించు, బాగా అభివృద్ధి చేయి నియోజకవర్గాన్ని. నీకు అభివృద్ధి చేతగాక, నీకు జనాలు వచ్చే పరిస్థితులు లేక, పట్టపగలే ఉదయాన్నించి నుంచి తాగుతూ ఈ మధ్యకాలంలో అటవీ అధికారుల పైన దాడి చేయడం, అదేవిధంగా చెక్ పోస్ట్ టోల్ గేట్లో ఉన్నటువంటి వారిని దాడి చేసి ఎత్తుకుపోవడం, వైశ్యులను ఎప్పుడో నాకు సపోర్ట్ చేసినారని చెప్పి ఎలక్షన్ల తర్వాత వైశ్యులు పాపం నోరు లేనటువంటి వైశ్యులను మనుషులను పెట్టి కొట్టించడం, అదేవిధంగా తన వెంట తిరుగుతున్నటువంటి అనుమాయులను కూడా తప్పదాగి వాళ్ళను కొట్టి హింసించి హాస్పిటల్లో పట్టి హాస్పిటల్లో తనే చూపించడం, ఈ విధంగా పోయిన వాళ్ళని అందరినీ తిడుతూ దుర్భాషలాడుతూ చాలా కాలం నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత తలకాయకు మదం ఎక్కి ఇష్టం వచ్చినట్టు ఈ మధ్య పతించడం జరుగుతూ ఉంది. సరే, నీ వాళ్ళు నీ ఇష్టం అంతవరకే. కానీ ఎవరు భయపడేది అనేది కుదరదు. ఎందుకంటే బాగున్నటువంటి నియోజకవర్గాన్ని చెడగొట్టకూడదనే ఉద్దేశంతో ఆ నియోజకవర్గం శాంతియుతంగా నడవాలి. దాదాపు 14 సంవత్సరాలు నేను ఒక కొత్త నియోజకవర్గానికి వచ్చాను, బాగా అభివృద్ధి చేయాలని చెప్పి తాపత్రయంతో నేను తెలుగుదేశంలో ఎమ్మెల్సీగా చేశాను.
తెలుగుదేశంలో పోటీ కూడా చేశాను. నేను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా హుందాగా రాజకీయాలు చేస్తా ఉన్నా. మీకు తెలుసు నా యొక్క నైతికత ఏంటి అనేది. అదే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు గతంలో అమ్ముడుపోయి 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి చంద్రబాబు నాయుడు పార్టీ మారి ఆ రోజుల్లో అతను పోటీ చేయననే విషయాన్ని కూడా మీకు తెలుసు. పోటీ చేతులు ఎత్తేసి నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి పోటీ చేయలేని పరిస్థితుల్లో కూడా చూసాం. అతని బెదిరింపులు చూసాం, అతని యొక్క భయాన్ని చూసాం. అటువంటి వ్యక్తి ఈరోజు చిల్లరగా నేను ఆ రోజు పార్టీ మారుతున్నప్పుడు మా అన్న నంద్యాలలో ఎమ్మెల్యేగా బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు నేను కూడా నిబద్ధత గల లీడర్గా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి నేను ఆ రోజు నాకు ఇచ్చినటువంటి తెలుగుదేశం ద్వారా లబ్ధి పొందినటువంటి నేను పోటీ చేసి గెలిచినటువంటి సీటును 3 మాసాలకే 6 సంవత్సరాలు ఉన్నటువంటి పదవిని 3 మాసాలకే రాజీనామా చేసి పార్టీ మారిన విషయం ప్రజలందరికీ తెలుసు. నా వ్యక్తిగతము నా యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను అటువంటి నైతికత కలిగినటువంటి వ్యక్తిని. నేను రాజీనామా చేసి నీ పార్టీకి నాకు బీఫారంతో గెలిచినటువంటి వాడిని కాబట్టి మీ పార్టీకి రాజీనామా చేసి నేను వైసీపీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను 2 జిల్లాలు, కంబైన్డ్ జిల్లాల్లో. అదేవిధంగా ఈ యొక్క వైసీపీలో కూడా 4.5 సంవత్సరం పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన విషయం అందరికీ తెలిసినదే. నేను ఎక్కడన్నా ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతగా పద్ధతిగా రాజకీయాలు చేసిన వ్యక్తిని. చిల్లరగా నీలాగా రాజకీయాలు చేయలేదు. పక్కన పెడితే మొన్న సున్నిపెంటలో అక్కడ చాలా పాపం డ్యామ్ కట్టినప్పుడు 1962-63 కాలంలో శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు అప్పటి నుంచి జీవిస్తున్నటువంటి కూలీలు కావచ్చు, ప్రాజెక్టులో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఎంతో మంది రిటైర్ అయిపోయి 3000 క్వార్టర్స్ నిర్మిస్తే ఆ ప్రాజెక్టు పరిధిలో సున్నిపెంటలో వాళ్ళందరూ కూడా చాలా మంది పాపం రిటైర్డ్ అయ్యి చాలా మంది చనిపోయారు, కూడా అసూలు బాశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ డ్యాములో ఆ రోజుల్లో 1000 మందితో మొదలైనటువంటి ఆ డ్యామ్ పరిస్థితి ఆఖరికి 100 మంది కూడా ఈరోజు ఉద్యోగాలు చేయడం లేదు. చనిపోయిన వారు చాలా మంది, కూలీలుగా ఉన్నటువంటి వారు కూడా వివిధ రాష్ట్రాల నుంచి జీవిస్తున్నారు. దాన్ని నేను గ్రామ పంచాయతీగా చేసి మన ప్రభుత్వం రాగానే అది గ్రామ పంచాయతీ కాదు, దాదాపు దానికి ఒక 60 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సున్నిపెంటను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో నేను ఆ పంచాయతీ గ్రామ పంచాయతీగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే దాన్ని ఏదో విధంగా సీఎం గారి దృష్టిలో పెడితే సీఎం గారు అయ్యో ఇంతవరకు ఈ విధంగా అందా, అది పంచాయతీగా లేదు మున్సిపాలిటీగా లేదా అని చెప్పి వెంటనే దాన్ని పంచాయతీగా చేసి 4 సచివాలయాలు, 72 మంది వాలంటీర్లు, 52 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడినటువంటి బ్రహ్మాండమైనటువంటి పాలన అందించాలని ఉద్దేశంతో దాన్ని 2023లో దాన్ని జీవో 40 తీసుకొచ్చి దాన్ని క్యాబినెట్లో అప్రూవల్ చేయించి గతంలో కూడా హై పవర్ కమిటీ మీటింగ్ పెట్టి, ఎందుకంటే ఫారెస్ట్ సంబంధించినటువంటి అటవీ భూమి సున్నిపెంట గ్రామం 1468 ఎకరాల భూమి, దాన్ని ఆ రోజుల్లో ఇరిగేషన్కి ఇవ్వడం, ఇరిగేషన్ శాఖలో ఇంతవరకు కూడా అక్కడ జీవిస్తున్నటువంటి వారికి హక్కులు లేకపోవడం, హక్కులు కల్పించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు అడిగిన వెంటనే ఈ పంచాయతీ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం, 2023 నాటికి పంచాయతీగా ఉండడం. అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు 21 జీవో తీసుకొచ్చి ఆ రోజు రెగ్యులరైజ్ చేయమంటే దాంట్లో కొన్ని తప్పులు ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలో కొన్ని అనుగుణంగా లేకుండా వీళ్ళకు ఇల్లు పర్మనెంట్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి జీవోలు అని చెప్పి దాన్ని మార్చి 40 జీవో తీసుకొచ్చి ఆ 40 జీవోను తీసుకొచ్చి గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడమే కాకుండా దాదాపు 6 ట్యాంకులు కట్టి, గతంలో 1 ట్యాంక్ ఉంటే నేను ఎమ్మెల్సీగా ఉండేది ఇంకో ట్యాంక్ కడితే తర్వాత 6 ట్యాంకులు నిర్మించి దాదాపుగా 2 స్టేజ్లు ఉన్నటువంటి 4 స్టేజ్లు వాటర్ తీసుకొచ్చి వాటర్ను పంప్ చేయడం, నీళ్లు లేని పరిస్థితుల్లో గ్రామంలో నీళ్లు అందించడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం.
దానిలో భాగంగా మొన్న ఈ యొక్క చాలా మందికి ఈ మధ్య కాలంలో అక్కడ నివసిస్తున్నటువంటి వారందరికీ కూడా కలెక్టర్ గారు ఎవరో ఒక అడ్వకేటు కాశీరావు అనే అడ్వకేటు అక్కడ ఈ యొక్క పిల్లు వేయడం వల్ల ఈ యొక్క సున్నిపేటకు సంబంధించిన ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ చాలా ఉన్నాయని చెప్పి హైకోర్టులో పిల్లు వేయడం వల్ల అతను ఎప్పుడు వేసాడో పిల్లు ఇది నేను వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే పిల్లు వేసాడు ఆయన. అప్పుడు దాన్ని రద్దు చేసి మనం పార్టీ జీవన్ తీసుకొచ్చి 21 రద్దు చేసి పార్టీ తీసుకొచ్చి మార్పులు చేయడం వల్ల అది చెల్లకుండా పోవడం వల్ల విత్డ్రా కావడం కూడా జరిగింది. దానిలో భాగంగా మొన్న కలెక్టర్ గారు ఆ కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఈ యొక్క సున్నిపేటను గ్రామ పంచాయతీగా కాకుండా దాన్ని నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు పేరు వచ్చింది అనే ఉద్దేశంతో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు పార్టీ జీవో తీసుకొచ్చి వీళ్ళందరికీ రేపు రెగ్యులరైజేషన్ చేస్తే మొత్తం సున్నిపేట వాసులందరూ కూడా వైసీపీ పార్టీలో మమేకమవుతారు, పార్టీకి అండగా నిలబడతారనే ఉద్దేశంతో వచ్చిన వెంటనే బుడ్డా రాజశేఖర్ గారు ఎమ్మెల్యే అయిన వెంటనే పార్టీ జీవోను రద్దు చేసి ఇలాంటి జీవో అక్కడికి రాదు అని చెప్పి 37 జీవో తీసుకొచ్చి మళ్ళీ మొదటికి తీసుకొచ్చాడు మహానుభావుడు. ఆ రోజుల్లో ఇరిగేషన్ శాఖకి ఈ విధంగా ఉపజెప్పారు. ఈ భూమిని అంతా దోచుకోవడం కోసం బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఈ భూమి తన అనుమాయులు మొత్తం ఎక్కడ చూసిన కబ్జాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో చేసినటువంటి కబ్జాలు బయటపడతాయనే ఉద్దేశంతో పార్టీ జీవోను రద్దు చేసి 37 జీవో తీసుకొచ్చి మళ్ళీ ఇరిగేషన్ శాఖ ఉపజెప్పడం జరిగింది. నేను చాలా కాలంగా పాపం చాలా కలెక్టర్ గారు నోటీసులు ఇవ్వడం వల్ల అందరు సఫర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు పాపం ఎప్పుడో ఎంతో మంది ఈ రోజు కూడా పాపం బిక్కుమంటూ ఆ నివాసాల్లో నివసిస్తున్నటువంటి వారు మాకు చక్రపాణి రెడ్డి వచ్చింటే రెగ్యులరైజేషన్ చేయించేవాడు అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అందరిని నమ్ముకొనింటే ప్రభుత్వం మారడం, ఇలాంటివన్నీ నోటీసులు ఇవ్వడం, భయాందోళనకు గురి కావడం, ఎక్కడ చూసినా బుడ్డా రాజశేఖర రెడ్డి ఒక దిక్కు ప్రభుత్వం సర్వే చేస్తూ ఉంటే ఎవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరని చెప్పి తెలుసుకోవడం కోసం స్ట్రీట్ సర్వే జరుగుతూ ఉంటే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు భయంకరంగా ఈ మధ్య కాలంలో భయోత్పాతానికి గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి సున్నిపేటలో ఉన్నటువంటి నిర్వాసితులైనటువంటి ఎవరైతే అక్కడ నివసిస్తా ఉన్నారో అక్కడ వీళ్ళ మనసులు సపరేట్ సర్వే పెట్టి ప్రభుత్వం సర్వే కాకుండా ప్రైవేట్ సర్వే కలెక్టర్ ముందర మాట్లాడతాడు మొన్న పెట్టినాను నేను ఎవరెవరికి ఎన్ని ఎకరాలు దోచుకున్నాను నువ్వా ఏదో దోచుకుంటే ప్రభుత్వానికి తెలియజేయాలి తప్ప కలెక్టర్ ముందరనే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కలెక్టర్ ఏ విధంగా ఒక మేజిస్ట్రేట్ గా అండి అని చెప్పి మేజిస్ట్రేట్ గా ఆమె ఎందుకు మాట్లాడలేకపోయింది అనేది కూడా విమలగాను నిన్న మేము ప్రతి విమర్శ చేయడం కూడా జరిగింది. మా వాళ్ళల్లో ఎవరు క్షీణపరకంగా కానీ తీసివేసవేయడం కానీ కేవలం అభివృద్ధి ఏ విధంగా చేసినామనే మాట చెప్పినామే తప్ప మీలాగా ఇష్టానుసారంగా జీతగాడు కూలివాడు వారలబ్బాయి అనే దుస్సంప్రదాయాన్ని మేము పాటించలేదు. ముఖ్యంగా చెప్తున్నాను, బుజ్జి రాజేష్ వాళ్ళ కుటుంబంలో ఒక అబ్బాయి అతను, వాళ్ళ ఫాదర్ కానీ ఆయన కానీ నేను కూడా కానీ దాదాపుగా 48 సంవత్సరాలు మీ దగ్గర ఈసా గారు అన్నీ చేసినారు పనులు, ఆయన కూడా ఒక కూలివాడేనా? ఇది పద్ధతి కాదు. అతడు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్, అన్ని విధాలలో బాగున్నాడు. ఏం వేరే విధంగా మీలాగా మీ దగ్గర ఉన్నట్టు కొందరులాగా లోపల పనులు చేసే పద్ధతి అతని అబ్బాయి దగ్గర లేదు, బుజ్జి దగ్గర. తర్వాత మీరు మా పిల్లలను అంటే ఫయాజ్ని కానీ ఫిరోజ్ని కానీ వారాల అబ్బాయి అంటారు. అసలు రాజకీయం అనేది మీకు తెలుసా? తండ్రి ఒక ఉన్నత పదవులు ఉన్నప్పుడు ఆయన స్పాట్లో నంద్యాల టౌన్లో లేకపోయి నియోజకవర్గం లేనప్పుడు వాళ్ళిద్దరు ఎవరో ఒకరు పనులు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పుడైతే ఎక్కడ సమస్య ఉండే కానీ వెంటనే వాళ్ళకు తెలియజేస్తే వెంటనే ఆ ప్రాంతానికి పోయి ఆ సమస్యను తీర్చే శక్తి సామర్థ్యాలు కలిగిన పిల్లలు ఇద్దరు. అది కూడా మీకు సిగ్గులేదా? మీరు ఎప్పుడో మిమ్మల్ని ఏదో సండే ఎమ్మెల్యే మేమల్లే సండే ఎమ్మెల్యే ఇప్పుడే దాదాపుగా మీరు 3-4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళే మా సండే ఎమ్మెల్యే సండే వస్తాడు, సోమవారం వస్తాడు అన్నారు. అది మేము చెప్పినాం, మీ వాళ్ళు అన్నారు కాబట్టి మీరు సండే ఎమ్మెల్యే అనుకున్నాం. కాబట్టి ఈరోజు కూడా మీరు సండే మండే వస్తున్నారు, మండే రాత్రి పోతున్నారు. సిగ్గు లేదా మీకు చెప్పడానికి పిల్లల గురించి?
ఇంత నీతి నిజాయితీగా పనిచేసే మా నరసింహ కుటుంబంలో మీరు మాట్లాడతారా? మీకు అర్హత ఉందే? అదేవిధంగా మీరు ఏదో చిన్నది ఒకటి పట్టుకున్నారు, మెడికల్ కాలేజ్ రావడానికి కారణం ఎవరు? మెడికల్ కాలేజ్ ఈజీగా వస్తుందా? 1985లో మరి ఫరూక్ గారు మినిస్టర్ అయిన తర్వాత జనరల్ హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చేశారు? 100 పడకల ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిని 200కు 200 నుంచి 250 తర్వాత మొన్న 18-19లో ఆయన మినిస్టర్ అయిన తర్వాత 350-400 పడకలు చేసినందుకే మెడికల్ కాలేజ్ అనేది ఇస్తారనేది కూడా మెడికల్ కాలేజ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చినదే, మీరు ఇచ్చినది కాదు. దాని డబ్బు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దానికి కూడా మీ ముఖ్యమంత్రి గారు డబ్బులు వాడుకొని సరైన సగం పద్ధతిలోనే వదిలిపెట్టారు. అది మళ్ళీ మేము మా ఫరూక్ గారు మా ముఖ్యమంత్రి నారా సార్ ఒక్క నిమిషం సార్. మీ సైడ్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడు. ఈ కేసులో బాగా కష్టపడి పని చేసిన నంద్యాల పోలీస్ ఆఫీసర్స్, మన సిసిఎస్ సిఐ గారు సురేష్, మన డౌన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇమ్తియాజ్ బాషా గారు, మన డౌన్ టౌన్ ఎస్ఐ శరత్ అండ్ నరేందర్. సో ఈ టీం వాళ్ళతో పాటు ఉన్న మన క్రైమ్ టీమ్ పీసీస్ అండ్ హెచ్సీస్ వాళ్ళు అందరూ బాగా కష్టపడి ఇది అన్ని సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసుకొని సీసీటీవీ 360 ప్లాట్ఫామ్ని వాడుకొని మొత్తం ఈ గ్యాంగ్ని ఫాలో చేస్తూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఈ మొత్తం ఈ టీమ్కి నా సైడ్ నుంచి మేజర్ కంగ్రాచులేషన్స్ అండ్ దే విల్ ఆల్సో బీ rewarded with good service entry and cash rewards. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాల జిల్లా పోలీస్ ఒక మేజర్ సక్సెస్ అచీవ్ చేసుకోవడం జరిగింది. ఒక నెల క్రితం డౌన్ టౌన్లో ఒక సిగరెట్ గోడౌన్లో సిగరెట్ కార్టన్ థెఫ్ట్ జరిగింది. సిగరెట్ కార్టన్ థెఫ్ట్ కేసులో మనం పూర్తిగా విచారించి దాంట్లో ఒక సీసీటీవీ 360 ఒక కొత్త ప్లాట్ఫామ్ మన రాష్ట్రంకి వచ్చింది. మన ఆనరబుల్ సీఎం సార్ దీని మీద ఒక విజన్ పెట్టుకొని మన స్టేట్లో ఉన్న అన్ని కెమెరాస్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఆర్టీజీఎస్ ప్లాట్ఫామ్ కింద సీసీటీవీ 360 అని పేరుతో ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగింది మన స్టేట్లో. ఆ సీసీటీవీ 360 ఆర్టీజీఎస్ ప్లాట్ఫామ్ని వాడుకొని ఈ క్రైమ్ వెహికల్ని ట్రేస్ చేస్తూ అండ్ క్రిమినల్స్ని ట్రేస్ చేస్తూ మనం వెంటనే వాళ్ళని మేము ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ క్రైమ్లో
ఒక పెద్ద గ్యాంగ్ ఉంది, దట్ ఈజ్ అ ఇంటర్ స్టేట్ గ్యాంగ్. వాళ్ళ మీద సుమారు ప్రతి ఒక్కరి మీద ఒక 10 నుంచి 15 వరకు కేసెస్ ఉన్నాయి. అవి అన్ని డీటెయిల్స్ మీకు అందరికీ ఇస్తాము. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ పాలి డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. వాళ్ళు అందరూ పాలి జిల్లా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వాళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇంతకుముందు క్రైమ్ చేశారు. వాళ్ళది సేమ్ ఏమో, వాళ్ళు సిగరెట్ గోడౌన్స్కి రెక్కి చేసుకొని, హార్డ్వేర్ స్టోర్స్కి రెక్కి చేసుకొని అక్కడ దొంగతనం చేస్తారు, షట్టర్ బ్రేక్ చేస్తారు, లాక్ బ్రేక్ చేస్తారు. వాళ్ళ పేరు వాళ్ళన్ని వివరాలు మీకు ఇస్తాము. వాళ్ళతో ఈ సిగరెట్ కార్టన్స్ థెఫ్ట్ చేసుకొని, ఆ సిగరెట్ కార్టన్స్ని వాళ్ళు సేల్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి 14 lakh వరకు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. 14 lakhతో పాటు ఈ క్రైమ్లో ఉపయోగించిన క్రైమ్ వెహికల్ ఒక మారుతి స్విఫ్ట్ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మారుతి స్విఫ్ట్ కార్లో మనకి నాటు సారా కూడా రికవర్ అయింది. సో ఇది అన్ని ఆర్టికల్స్ సీజ్ చేసుకొని వాళ్ళ మీద యాజ్ పర్ లో వి విల్ టేక్ యాక్షన్. దే విల్ బి సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. వాళ్ళని ఈరోజు మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసరికి ఫస్ట్ అక్యూజ్డ్ ఈజ్ లక్ష్మణ్ కుమావత్ ఫ్రమ్ పాలి డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. Second accused is Ghanshyam Kumawat from Pali district. Third accused is Manik Chand from Pali district in Rajasthan. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకొకరు అక్యూజ్డ్ ఈ ఘటనలో షామిల్ అయ్యారు. వెంటనే ఆ అక్యూజ్ని కూడా మేము పట్టుకుంటాం. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ.